కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు మనం చదువుకుందాం. ప్రతివారు సాధ్యమైనంత మేరలో బైబిల్ గ్రంథాన్ని తెరచి చూచే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాల వెలుగులో దేవుని వాక్యాన్ని వినడం అది మనకెంతో మేలుకరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా విందాం, చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం నుండి 35 వచనాలు. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలని పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరివడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచూ ఉన్నాను. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడు అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మమ్మను మీ వాక్యపు వెలుగులో నడిపించి వాక్యపు శక్తితోనూ వాక్యపు విలువలతోనూ మా జీవితాలు మీకెంతో మహిమకరంగా క్రమంగా మీ చిత్తానుసారంగా ముందుకు సాగగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని, ఈ లోకంలో మీకు మహిమకరంగా మేము ఎలాగున జీవించాలో అలాగున మమ్మను జీవింప చేయడానికి తగిన మీ సహాయం మాకిమ్మని కోరుచు, మీ వాక్య సామర్థ్యము చేత మమ్మల్ని నింపమని, మా ప్రభువా, సత్తువ కలిగిన వారుగా మీకు మాత్రమే సాగిలపడి స్తోత్రములు చెల్లించు వారముగా దినదినము అనుదినము మమ్మను నడిపించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు మనం వింటూ వస్తున్నాం. చాలా సంగతులు చెప్పుకుంటూ వస్తున్నాం. గత వర్తమానంలో భర్తలు, భార్యలు, వివాహమైన వారికి, వివాహము కాని వారికి గల వ్యత్యాసాలు మనం విన్నాం. నిజమే. అలాగే ఈ 32, 35 వచనాలలో వివాహమైన వారికి, కాని వారికి వ్యత్యాసములు ఈ 32వ వచనంలో మరికొన్ని ఉన్నాయి. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను అంటున్నాడు. అనగా పౌలు యొక్క భావం, వివాహమైనట్లయితే కుటుంబ సంబంధమైన చింతలు తప్పక ఉండునని ఉద్దేశంతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నిజమే, కుటుంబ సంబంధమైన చింతలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఎప్పుడు వివాహం చేసుకున్నటువంటి ప్రతి వారికి కుటుంబ సంబంధమైన చింతలనేవి గ్యారంటీగా ఉంటాయి. నిజమే. ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాగుండాలో
మన ప్రియ ప్రభు మనకు చాలా వివరంగానే ప్రతి విషయాన్ని ఆయన చెబుతూ వచ్చాడు. లూకా వ్రాసిన సువార్తలో 10వ అధ్యాయం 41వ వచనంలో 40వ వచనంలో యేసు ప్రభువుని మార్త నీకు చింత లేదా అనే మాట చెప్పినప్పుడు 41వ వచనంలో అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి అంటే చింత కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అనే మాట చూస్తాం. నిజమే, మార్త జీవితంలో చింత కలిగినదిగా ఉంది. దేనిని బట్టి? కుటుంబములో ఉన్న పరిస్థితులు, వంట వార్పు, ఇంకా ఇతరితర పరిస్థితులు ఏమున్నవో ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రభువు ప్రస్తావించారా సంగతి. కాబట్టి ఇలాంటి విషయాలలో మనుషునికి ఎంతో చింత ఉంటుంది. నిజమే, మత్తయి వ్రాసిన సువార్తలో 6వ అధ్యాయం 25వ వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే చింత, ఏమి ధరించుకుందుమో అనే చింత, ప్రాణమును గూర్చి చింత, దేహమును గూర్చి చింత కదా. ప్రాణమును గూర్చి చింత, దేహమును గూర్చి చింత. ఈ చింతతో మనుషుడు కృంగిపోతా ఉంటాడు. కాబట్టి పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యమును గూర్చి చింతించుచున్నాడు. కన్యకులు కూడా అలాగే 34లో చెప్పుచూ ఉన్నాడు. అవును, పెండ్లి కాని వారికి కుటుంబ సంబంధమైన బాధ్యతలు ఉండవు గనుక తనకున్న సమయం అంతటినీ తమ సమస్త శక్తులను తమ్మును ప్రేమించిన ప్రభు కొరకు ఉపయోగించుట కొరకు అనుకూలముగా ఉండునను భావం ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిజమే కదా. మరి ఈనాడు మనుషుడు ఎన్నెన్నో ఆలోచనలు ఆశలు కలిగి సంసార జీవితంలో ఉన్నప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. కుటుంబాన్ని సంతోష పెట్టగలను అన్నట్టుగా ఉంటాడు. నిజమే ప్రియులారా, దైవ లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే కొన్ని సంగతులు, పెండ్లి చేసుకోకుండా ఎక్కువ కాలం ఉండుట ఆత్మీయ ఉన్నత స్థితికి మరింత బాగుండునని సమస్య కూడా కొరింథీయుల మధ్య లేచింది అనే భావం కూడా ఇక్కడ కనబడుతుంది. కనుక పౌలు దీనిని అర్థం చేసుకుని మంచి సలహాని ఇచ్చుచున్నాడు. దానిని బట్టి దీర్ఘాలోచన లేకుండా యవనులు వివాహం కొరకు త్వరపడకూడదనియు దానికంటే ఒంటరిగా నుండుటయే మంచిదనియు తేటపడుచున్నది. త్వరపడి దీనికి గుంటలో ఎందుకు పడవలెను అన్న ప్రశ్న కూడా ఉంది. పెండ్లి సమయం రాకముందే పెండ్లి కొరకు ఎందుకు ఎదురు చూడాలి? పెండ్లి సమయం, వివాహ వయసు వచ్చినప్పుడు గుంటలో పడకుండా, ముందే గుంటలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పెండ్లి కొరకు ప్రాకులాడకుండా దేవునికే సమయం ఇచ్చి ఆయన చిత్తమైనప్పుడు వివాహం చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి సంగతి. అదే 33, 34 వచనాల్లో ఆ సంగతులు మనము చూస్తాం. పెండ్లైన వారు ఒకరినొకరు తమ బిడ్డలను సంతోషపెట్టుటకై లోక విషయములందే ఎక్కువ చింతించుచూ ఉండవచ్చు. నిజంగా ఈవేళ మనుషునికి కదిపితే ఎంత చింతున్నదోనండి. వివాహం చేయలేకపోతున్నామని తల్లిదండ్రులకు చింత, వివాహం కావటం లేదని పిల్లలకు చింత, వివాహమైన తర్వాత ఆ సంసారాలు సాఫీగా సాగుతాయనే నమ్మకం లేక అదొక చింత. ఆ తర్వాత పిల్లలు, వారిని సరైనటువంటి సదుపాయాలతో సరైన పోషణతో పెంచలేకపోతున్నామనే చింత, వారికి కావలసిన ఆర్థికమైనటువంటి సమస్త అక్కర్లు ఎలాగూ తీర్చాలని చింత. ఇలాగున రకరకాలుగా
చింతలతోనే మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ప్రియులారా, కుటుంబములో చాలా తొందరలు కలగవచ్చు గనుక ప్రార్థనకు అంటే దేవునికి సమయం తక్కువగా ఇవ్వటం, అలా కాకుండా దేవునికి సమయాన్ని ఎక్కువగా మనం ఇచ్చినట్లయితే దేవుడు ప్రతి చింతను తొలగిస్తాడు. ఆయన మన చెంతనే ఉండి ఆయనకు స్థానం మనం ఇవ్వకుండా మన ఆయన స్థానాన్ని కూడా మనమే తీసుకుని మనమే ఆలోచించడం, మనమే ఏదో కార్యక్రమాలు చేయటం, ఏదేదో చేయాలని ఆలోచన చేస్తాం. దేవునికి అప్పగించాలి. దేవుని చిత్తమేదో, ఆయన రాజ్యాభివృద్ధికి మన వివాహ కార్యం ఎలాగూ సహాయపడగలదో గుర్తించి చేయాలి మనం. వివాహం పాపము కాదు కావున దానిని చులకనగా చూడకూడదు. మరియు 35లో మీకు ఉరి వడ్డవలెనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై. ప్రవర్తన 7 రకాల ప్రవర్తనను గురించి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో ఇటీవల. కనుక యోగ్యమైన ప్రవర్తన గలవారై అనే మాట చాలా విశేషమైన మాట. ప్రవర్తనలో యోగ్యత ఉండాలి. వివాహం చేసుకోబోయేవారు కానీ వివాహం చేసుకున్నవారు కానీ యోగ్యత ఉండాలి. దాన్ని ఏమన్నాడంటే రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో వివాహం చేసుకునేవారు కానీ వివాహమైన వారు కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పాడు. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. పగటి యందు నడుచుకొనినట్టు మర్యాదగా నడుచుకోవడం, అది యుక్తమైన ప్రవర్తన. తొందరేమీ లేదు, ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలి. ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను అంటున్నాడు. పౌలుకు ఈ 2 అభిప్రాయాలు కలవు. ఏంటా 2 అభిప్రాయాలు? నంబర్ 1, తన ద్వారా రక్షించబడిన వారు యోగ్యులుగా స్థిరుడుగా రక్షింపబడవలననే కోరిక. తన ద్వారా రక్షించబడేవారు వారు ఎలా ఉండాలి? యోగ్యులుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. వారు రక్షించబడిన వారుగా, మరొక మాటలో వారు సంరక్షింపబడేవారుగా ఉండాలని కోరిక. అర్థమైందండి? పౌలు యొక్క ఉద్దేశం, దైవజనుని యొక్క ఉద్దేశం, భక్తుల యొక్క ఉద్దేశం, భార్యాభర్తలు అవ్వబోయేవారైనా వారి విషయంలో ఈయనకున్న ఒక గొప్ప ఆలోచన. రెండవది, తానెరిగిన సత్యమంతయు ఏమీ దాచుకొనకుండా తన బిడ్డల ప్రయోజన కొరకు చెప్పుచూ ఉన్నాడు. తానెరిగిన సత్యమంతా ఏమీ దాచకుండా తన బిడ్డల ప్రయోజనం కొరకు చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంకా ఇటీవల కాలంలో ఒక న్యూస్ నేను విన్నాను. కొద్ది సంవత్సరాలలో పవిత్రురాలైన కన్యక గాని పవిత్రుడైన పురుషుడు గాని కనబడని కాలం వస్తుందని చెప్తున్నారండి. వివాహం చేసుకోవడానికి పవిత్రుడు గాని పవిత్రురాలు గాని కనబడని కాలం వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నారు కొందరు, కానీ రాబోయే రోజులు అలా ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇప్పటికే ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత జీవితాలను చిందరవందరగా చేసుకుంటున్నారు. పల్లెటూర్ల నుండి పట్టణాలకు వెళుతూ పట్టణం యొక్క కల్చర్ అక్కడ నేర్చుకొని ఈ పిల్లలు కూడా ఏమవుతున్నారంటే చాలా నష్టపోతున్నారు.
అటు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. ఎందుకంటే ఈ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్లో వింటున్నప్పుడు ఎంత బాధాకరమో. అందుకే బాధ్యత సమాజాన్ని కాదు, బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులే పిల్లల విషయంలో బాధ్యత కలిగి వారిని ఎప్పటికప్పుడే కంట్రోల్ చేసుకుంటూ లేకపోతే ఇక మన మాట వినని స్థాయికి వెళ్ళిపోతున్నారు. చాలా బాధ వస్తుందండి. ఎంతో విచారకరమైన విషయం. ఇవి చెప్పడానికి ఇష్టం లేకపోయినా కొన్ని సంగతులైన వినినప్పుడు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాతావరణం మనం వారికి కల్పించాలి. ప్రియులారా, మనం పిల్లలను కని వారిష్టం వచ్చినట్లు వాళ్ళే పెరుగుతారని మనం వారిని వదిలేస్తే రేపు మనము తల ఎత్తుకోలేని సమస్యలను మనకు తెచ్చి పెడతారు. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. అందుకే జాగ్రత్త పడ్డం, బాధ్యత కలిగి ఉండడం అది ఎంతో మంచిది. వివాహ వయసు వచ్చిందా, ప్రార్థన చేసి వచ్చిన సంబంధంలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అన్ని ప్లస్లే ఉండవు, అన్ని మైనస్లే ఉండవు. అయితే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఎక్కువ ఏది ప్లస్లు ఉన్నాయో ఆ ప్లస్లు ఉన్న సంబంధానికి వెళ్ళిపోండి. అన్ని ప్లస్లే ఉన్నటువంటి సంబంధాలు దొరకాలి అని అంటే దొరుకుతాయంటారా నేటి దినాల్లో? తల్లిదండ్రులారా, ఇంకా వివాహాలు కావలసిన మీ పిల్లల విషయంలో నేను చాలా భారంతో చెప్తున్నాను. ఎందుకంటే శృతి మించిపోయిన అట్మాస్ఫియర్ కనపడుతుంది, ఆ కల్చర్ కనపడుతుంది, ఆ నాగరికత కనపడుతుంది. వాళ్ళు చేసేది అనాగరికతే, కానీ అది నాగరికత అనుకుంటున్నారు. చివరికి పిల్లలు ఎలా ఉన్నారంటే, మీ రోజుల్లో ఇలా ఉండలేకపోయారు, మా రోజుల్లో మేము బాగా ఉంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, మీరు చేయలేదు మేము చేస్తున్నాం అని రివర్స్లో మాట్లాడేటటువంటి పిల్లలు ఉన్నారు. ఏమండి, నేను చెప్పేది నిజమా కాదా? అలాంటి వాతావరణం కనబడుతుంది ఇప్పుడు ఇలా. అందుకే గుండెలు బాధ. అయ్యో, ఏంటి పరిస్థితులు, ఏంటి ఈ వాతావరణం, ఏంటి ఈ ఇబ్బందులు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి, మేము పిల్లల్ని కని పాపం చేశామండి అనేవాళ్ళు ఉన్నారండి. మేము పిల్లల్ని సరిగా పెంచలేక ఫెయిల్ అయిపోయామని దుఃఖపడే వాళ్ళు ఉన్నారండి. లేరా అండి? ప్రియులారా, అలా కాదు. ఇకనైనా ఎక్కువగా ప్రార్థన చేయండి. వారిని ప్రార్థనలో కూర్చోబెట్టండి, వారితో కూడా ప్రార్థన చేయించండి, వారితో కూడా బైబిల్ చదివించండి. సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ వారికి దూరంగా పెట్టండి. ఆ మాట చెప్పామా, ఇంట్లో నుండి అయినా వెళ్ళిపోతాం, కానీ సెల్ ఫోన్ మాత్రం దూరం పెట్టలేము. మాకు అసలు ఇచ్చిందే మనం, ఇప్పుడు దూరం పెట్టాలంటే ఊరుకుంటారా? ప్రియులారా, కొన్ని విషయాలు చాలా బాధ కలుగుతున్నాయి. ఎంత మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు. దేవునిలో స్థిరంగా ఉన్నవారిని కూడా అలా భ్రమలు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడి బిడ్డల విషయంలో ఆలోచన చేయండి. తానెరిగిన సత్యం అంతా ఏమీ దాచుకోకుండా తన బిడ్డల ప్రయోజనం కొరకు ఆయన చెబుతూ ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు తర్వాత చదవండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1 వచనం.
కొలసై పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలసై పత్రికలోనే మొదటి అధ్యాయం 28, 29 వచనాలు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 20, 21 వచనం, అలాగే 27వ వచనం. గనుకని బహుజాగ్రత్తలు మనము తీసుకుని బహుజాగ్రత్తగా యోచనగా సంగతులను వ్రాయుచున్నాడు, సంగతులను వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిదని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా బాధ్యత తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. రేపు మన జీవితంలో మంచి సాక్ష్యం మన పిల్లల ద్వారా మనకు కలిగి ఉండేటట్లుగా మనము ప్రవర్తించాలి. ఇక వివాహమైన వారు వారి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు, వదిలేద్దాం. కానీ ఇంకా మీరు బాధ్యతలు మీకున్నాయి. వాటి విషయంలో మీరు నెరవేర్చవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మీరు జాగ్రత్తగా దేవుని చిత్తం దేవునికి ఇష్టానుసారంగా ఉండేటట్లు ప్రతీది కూడా మీరు సిద్ధపడాలని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, అయితే ఒకటి, మీరు ఏ విషయంలోనూ చింతపడొద్దు. మన ప్రభువు మనకున్నాడు కనుక ఆయన మీద భారం వేయండి. మన ప్రభువే మన చింతలన్నీ తీరుస్తాడు. నిజమండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. ఇక్కడ యోనాతానుకు చింత కలుగ చేయని దావీదుగా చూస్తున్నాం. యోనాతాను కూడా దావీదుకు చింత లేకుండా చేయాలనుకుంటున్నాడు. ఇంతకీ చింత ఎవరిని గురించి? యోనాతాను తండ్రి అయిన సౌలు గూర్చే చింత. కొన్నిసార్లు మనతో ఉన్నవారి ద్వారానే మనకు చింత కలిగే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త. ఈ విషయంలో కూడా మనము ఆలోచన చేయాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. ప్రియులారా, ఎవరికి చింత అన్నాడు? సామెత గ్రంథములో 23వ అధ్యాయం 29వ వచనంలో ఎవరికి చింత అన్నాడు. ఎవరికి చింత? సామెత గ్రంథం 23, 29లో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి చింత అంటే కీర్తనల గ్రంథం 112వ కీర్తన 10లో భక్తిహీనులకు చింత. భక్తిహీనులకు చింత. అర్థమైందండి? భక్తిహీనులైన వారు చింతపడతారు, కానీ భక్తి కలిగినటువంటి వారికి చింత లేదు. భక్తిహీనులకు చింత, భక్తులకు చింత లేదు. భక్తుడంటే ఎవరు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును,
వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అన్నాడు. ఎవరి కొరకు చెప్పాడు? చింత లేనిది ఎవరికి? కాపు మానకుండా కాసేది ఎవరికి? దేవుణ్ణి ఆశ్రయించిన వారి జీవితం. జలముల యొద్ద నాటబడిన వ్యక్తి, అదే చెప్పాడు మొదటి కీర్తనలో, దివారాత్రము వాక్యము ధ్యానించువాడు ధన్యుడు వాడు, నాటబడిన చెట్టు వలె ఫలమిచ్చును, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. జలముల యొద్ద నాటబడిన వారికి చింత ఉండదు. జలముల యొద్ద నాటబడిన వారంటే దేవుని వాక్యము దగ్గర నాటబడిన వారని అర్థం. దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించేవాడని అర్థం. దేవుని వాక్యమునందు ఆనందించేవారని అర్థం. అర్థమైందండి? అంతే కదా. ఎప్పుడైతే చింత లేకుండా ఎవరుండగలరయ్యా అంటే, జలముల యొద్ద నాటబడితే, వాక్యమును దివారాత్రము ధ్యానిస్తే, ఆ వాక్యమునందు ఆనందిస్తూ ఉంటే, అలాంటి వారి జీవితములో చింత ఉండదు. భక్తిహీను జీవితంలో ఎప్పుడూ చింత 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 అదే ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులార, చింతలేని అనుభవాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. మరొక విషయాన్ని మనము గమనిద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగో అను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు అన్నారు. చాలా బాగుంది కదండి మాట. అసలు మాకు చింత లేదయ్యా. ఎందుకని? మా దేవుడు రక్షించే దేవుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలే, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్న వారి జీవితంలో అసలు చింత అనేది ఉండదు అని మనకు అర్థమైపోయింది. అవునా కాదా? అవునా కదండి? చింత అనేది లేదు. ఇంకెవరికి చింత ఉండదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ బంధువులను నేను సమకూర్చదను. నియామక కాలపు పండుగలకు అన్నాడు. అంటే నియామక కూడికలకు రాని వారికి చింత. ఒక మాట చెప్పనా? దేవుని సన్నిధిలో లేని వారికి చింత, దేవుని సహవాసమునకు వచ్చే వారికి చింత ఉండదు అనే సత్యం ఈ భాగంలో మనము చూస్తాం. ఒకానొక సమయంలో యేసు ప్రభు శిష్యులు కూడా మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38లో ఆయన దోణి అమరమున తలగడ చేసుకొని నిద్రపోతా ఉన్నప్పుడు అక్కడేమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది కదండి. ఆ తుఫాను వచ్చినప్పుడు దోణి అటు ఇటు మునిగిపోతూ ఉండే సమయం. అప్పుడు వారేమన్నారు? నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. నీకు చింత లేదా అన్నాడు. యేసు ప్రభు అప్పుడు ఏమన్నారండి? నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? నీకు చింత లేదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట చాలా విశేషమైన, అయ్యా మీరెందుకు భయపడుచున్నారు? 40వ వచనం. మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాడు. నమ్మిన వారికి ఏముండదండి? చింత ఉండదు. నమ్మిన వారికి చింత ఉండదు. సహవాసములో ఉన్న వారికి చింత ఉండదు. దేవుని యందు భయభక్తులు గల వారికి చింత ఉండదు. నీళ్ల దగ్గర నాటబడిన వారికి చింత ఉండదు.
భక్తి కలిగిన వారికి చింత ఉండదు అని చెప్తున్నాడు. చింత ఉండదు. నిజం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో దేవాది దేవుడు ఒక చక్కని సంగతి చెప్పాడు. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా చింత ఎదురయ్యిందా, అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. మీ జీవితంలో ఏదైనా ఒక చింత అనేది ఎదురైందా, అప్పుడేం చేయాలి? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చి చింతపడకుడి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే దేనిని గురించి చింతపడకుడి. ఎందుకంటే మన ప్రభువు మన చెంత ఉంటే ప్రతి విధమైన చింతలన్నీ తొలగించి మనలను సంతోషముతో నింపేవాడు. అయితే చింత వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి చేయాలి. అది చేస్తే చాలు. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనిషి జీవితంలో ఎన్నో రకాల చింతలనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటికి పరిష్కారం మన ప్రభువే. మన ప్రభువే. కనుక ఇక్కడ భార్యాభర్తల సంగతి చెప్పేటప్పుడు ఈ వర్తమానం చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తలైన వారు ఏ చింత మీకు లేకుండా ఉండాలంటే, ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రభు చెంత మనం ఉంటే, అంటే ఆయన నమ్మి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన సహవాసంలో జీవిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా మనం అనుసరిస్తూ, అవసరమైంది ఒకటే కదా, అనుసరిస్తూ ఆయనలో మనము జీవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటూ నీళ్ల యొద్ద నాటబడిన అనుభవము కలిగి ఉంటే మనకు చింత రాదు. ఇన్ కేస్ ఒకవేళ వచ్చింది అనుకోండి, దేనిని గురించి చింతపడకూడదు. ప్రార్థనా విజ్ఞాపనలను చేసి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేస్తే వాటన్నింటినీ తొలగిస్తాడు. చింత పోయిందంటే సంతోషం వచ్చిందని. ఇదివరకు పాడేవాళ్ళు, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లేహమునందున చెంతజేరి చింతజేరిన వారికి కడు భాగ్యము. చెంత చేరిన వారికి సంతసం అనుగ్రహిస్తాడని చక్కని పాట. చింతలేదిక. కనుక మన ప్రియ ప్రభు మనకుంటే చక్కని సంతోషమే గాని చింత మనకుండదు. అందుకే ప్రియులారా, పెట్టుకోండి, మనము ప్రతిదినం ప్రతి సమయం ప్రభు చెంతనే, అంటే ప్రభు సహవాసములోనే మనం ఉంటే సంతోషాన్ని మన ప్రభువు మనకిస్తాడు. ఒకవేళ ఏదైనా శ్రమ మన జీవితంలో ఒకవేళ వచ్చినా ఏం పర్వాలేదు. అందుకే చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో, వ్యాకులపడుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అన్నాడు. ఇదేమిటండి? ఇంత చెప్పి చింత లేదు, చింత తీరుస్తాడని చెప్పి ఇప్పుడు మీ ఆనందాన్ని చింతకు మార్చుకొనుడి అంటే మనము కలిగి ఉండాల్సిన చింత ఏమిటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, మనము కలిగి ఉండవలసిన చింత సంఘములను గూర్చిన చింత, సేవను గూర్చిన చింత. అర్థమైందండి? కొరింథీ పత్రికలోనే పౌలు మాట్లాడుతున్నాడు, సంఘమును గూర్చిన చింత దినదినము అనుదినము నాకు కలుగుచున్నది. ఈ లోకములో ఉన్న చింతలన్నింటినీ పక్కన పెట్టండి.
ఒకవేళ ఈ లోకంలో ఆనంద సంతోషాలు ఉంటున్నాయి అని అంటే వాటిని చింతగా మార్చుకుని అన్నాడు. దేనిని గురించి చింత కలిగి ఉండాలి? ప్రభువును గుర్చిన చింత, ప్రభు కార్యాలను గుర్చిన చింత అన్నాడు. అయితే ఒక్క మాట చెప్తున్నా, అది గాని ఇది గాని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ, చాలా ఇంపార్టెంట్ వచనం అండి, తప్పనిసరిగా రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చింత మీన్స్ లక్ష్యము చేయుచున్నాడు పుట్టినట్లో. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యావత్తు అనే మాటలో లోకములో ఉన్న చింతల అది వేయండి, సంఘమును గూర్చిన చింత అది వేయండి. ఏ చింత అయినా ఆయన మీద వేస్తే ఆయన లక్ష్య పెట్టుచూ ఉన్నాడు. గనుక మన ప్రియ ప్రభువు మనతో ఉండి, మన పక్షంగా ఉండి, మనకు ఆయన మేలే చేస్తాడు, కీడు చేయడు. కాబట్టి ప్రియులారా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చింతించుచున్నాడురా ఓ నరుడా అని ఒక చక్కని పాట కూడా ఉంది. ఎన్నో రకాల పరిస్థితులు మనల్ని గురించి మన ప్రభు చింతిస్తాడు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయనే మన చెంత ఉండి మనల్ని నడిపిస్తాడు. లోకములో కలిగిన చింతల ప్రభు మీద వేయండి, మన సంతోషాన్ని ఇస్తాడు. ఒకవేళ మన సంతోష ఆనందముతో ఉన్నామా, దాన్ని చింతగా మార్చుకొని అది కూడా ఆయన మీద వేయండి. ఆయనే నడిపిస్తారు సేవలో కూడా, సంఘ కార్యాలలో కూడా. ఆ విధంగా మనం చక్కని అనుభవాలు కలిగి జీవిద్దాం. కానీ ఈ పెండ్లైన వారు, పెండ్లి కాని వారు ఎలాగూ సంతోష పెట్టగలమని చింతలు మాత్రం వద్దు. ప్రభు మీద వేసేయండి, భారమంతా ఆయనే నడిపిస్తారు. వివాహాలైన వారు సంసారం ఎట్లానా అని చింతించకండి, ప్రభు మీద వేయండి. వివాహాలు కావలసిన వారు ఎట్లా ఈ పరిస్థితులు ఎలా అని కృంగిపోవద్దు, ఆయన మీద వేయండి, ఆయనే నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంది. కృపా కనికరములు గల మా దేవా, మీకు స్తోత్రం. మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మిమ్మల్ని మేమెంతగానో స్తుతిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి ప్రభువా, మా యావత్తు చింత మీ మీద వేసినప్పుడు మా చింతలన్నీ తీర్చే దేవుడవు మీరున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అందుకు మా ప్రభువా, మేము కూడా ఒక చింత కలిగి ఉండాలని చెప్పారు. మా ప్రభువా, మా దేవా, కొన్ని సంగతులు మేము తేటగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా రండి అని చెప్పిన మీరు, విశ్రాంతిని ఇస్తానని చెప్పిన మీరే, ఇదిగో ప్రయాసతో నా కాడిని మోయండి అని చెప్పారు. మా ప్రభువా, ఇలాగున కొన్ని విషయాలు మేము తేటగా అర్థం చేసుకొని మీకెంతో మహిమకరంగా జీవించడానికి మమ్మను సిద్ధపరచమని, తోడయుండి నడిపించమని కోరుచు, ఈ కూడికలో ఈ వర్తమానం వింటున్న వారిలో ఎవరెవరు ఏ ఏ చింతలు కలిగిన వారుగా ఉన్నారో వారి చింతలన్నీ తొలగించి వారి చెంత మీరుండి సంతోషమును అనుగ్రహింపచేయమని కోరుచు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.